హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? మామూలుగా మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని స్టార్ట్ చేయకముందే చాలా రకాల ఆలోచనలు అయితే వస్తూ ఉంటాయి. అంటే వెయ్యంగానే మనం చెయ్యంగానే పర్ఫెక్షన్ కోరుకుంటాం, కానీ అలా కాదు. పర్ఫెక్షన్ కాదు, ముందైతే చేయడానికి మనం సిద్ధం అవ్వాలి. ఎలా అంటే ఏదైనా ఇప్పుడు నేనైతే ఒక హెయిర్ స్టైల్ వేస్తున్నాను కదా, ఆ హెయిర్ స్టైల్స్ నేను వేసేటప్పుడు ఫస్ట్ అబ్బా ఎలా వేయాలి, వేస్తే బాగా వస్తుందా రాదా, బాగా వస్తేనే బాగుండు. మన మైండ్లో ఏమంటే బాగా వస్తేనే బాగుండు, అంటే పర్ఫెక్ట్గా వస్తే బాగుండు అనే థాట్లో అయితే ఉంటుంటాము. అలా కాదు, ముందు అసలు వేయడం స్టార్ట్ చేస్తే పర్ఫెక్షన్ అనేది దాని అంతటా అదే వస్తుంది. అట్లాగే నేనైతే ప్రాక్టీస్ చేశాను ఈ హెయిర్ స్టైల్స్ అన్నీ. ఇప్పుడు మీకు నేను కొన్ని హెయిర్ స్టైల్స్ ఇంట్లో వేసుకునేవే, మన పార్లర్లో మన ప్రొఫెషనల్గా వేసుకునే హెయిర్ స్టైల్స్ అయితే కాదు. వీటినే కొంచెం ప్రొఫెషనల్గా వేసుకోవచ్చు, బట్ నేను ఇంట్లో చాలా ఈజీగా మన పిల్లల కోసం వేసుకునేలాగా నేనైతే ఈ హెయిర్ స్టైల్స్ అయితే వేసి చూపిస్తున్నాను. చూడండి, చిన్న చిన్న టిప్, ఏం లేదు, చాలా ఈజీగా వేసుకోవచ్చు. అది ఎలా వేస్తున్నాను ఏంటి అనేది అయితే గమనించండి. ఫస్ట్ ఏంటంటే మామూలుగా లేడీస్ చాలామంది మనకి ఏమనుకుంటారంటే బాగా చేయాలి ఏదైనా అంటే ఇన్కేస్ ఏదైనా ఒక డ్యాన్స్ అయ్యో నాకు రావట్లేదు అని మధ్యలో ఆపేస్తాం. అలా కాదు, ఏదైనా ఆగకుండా మనము ప్రాక్టీస్ చేస్తుంటే, అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు కదా, అలాగా మనము ఇక్కడ మ్యాన్ పర్ఫెక్ట్ కాదండి, ఈ ఉమెన్ పర్ఫెక్ట్. కాబట్టి మనము ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా వస్తుంది ఏదైనా కానీ. ఇది కూడా పెద్ద బ్రహ్మ విజయం కాదండి. అలా మనం చేస్తూ ఉంటే వేస్తూ ఉంటే వచ్చేస్తుంటుంది. పిల్లలకైతే చాలా ఈజీగా హెయిర్ స్టైల్స్ అయితే వేసుకోవచ్చు. మనం ఇంట్లోనే ఎక్కడ దాకా పోవాల్సిన అవసరం లేదు. మనమే కొంచెం ఎఫర్ట్ పెడితే మన పిల్లలకి మనం చాలా బాగా మంచి హెయిర్ స్టైల్స్ అయితే వేసుకోవచ్చు. ఇవాళ రేపు చాలా ఛానల్స్లో, చాలా పేజెస్లో మనకి హెయిర్ స్టైల్స్ అయితే చూపిస్తూ ఉన్నారు. నేను కూడా వచ్చిన హెయిర్ స్టైల్స్ మీతో షేర్ చేద్దామని చెప్పేసి వేసి చూపించున్నాను. చూడండి, ఇంకోటి ఏంటంటే హెయిర్కి మామూలుగా మనం చాలా కలర్స్ అని ఇలా పెడుతూ ఉంటాం కదా, ఆ కలర్స్ అనేవి అన్నీ కెమికల్సే. మనం హెయిర్కి అంటే ఎలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. హెయిర్ మనకి ఫేస్ మీద మన బాడీలో మనకి హెయిర్ లేకపోతే అసలు మనల్ని మనం చూసుకోలేమండి, అంత అగ్లీగా ఉంటాం. మనకి హెయిరే అందము. ఆ హెయిర్ అనేది బాగుంటే, హెల్దీగా ఉంటే మనం చాలా చూడడానికి చక్కగా అందంగా ఏం కనిపించబడలేదండి, హెల్దీగా కనిపిస్తే చాలు. మనం ఏంటి అందంగా బాగా సిల్కీగా మెరిచిపోవాలని రకరకాల కెమికల్స్ అయితే యూస్ చేస్తుంటాము. అలా చేయకుండా ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. అదేంటంటే మనకి ఫ్లాక్సీ సీడ్స్ ఉంటాయి కదండి, ఆ ఫ్లాక్సీ సీడ్స్ కొంచెం ఒక స్పూన్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్లో వేసేసి ఉడకబెట్టేసి ఒక చిన్న క్లాత్లో అదిని ఒక 10 to 15 minutes ఉడకబెట్టిన తర్వాత పక్కన పెట్టే చల్లారిన తర్వాత మనకి బాగా అంటే ఎలా అంటే మనకి సాగుతూ ఇట్లా మంచి పేస్ట్ స్ట్రక్చర్లో వస్తూ ఉంటుంది. అది మనము కొంచెం వడకట్టుకొని మంచి క్లాత్లో తీసి వడకట్టేసుకొని దాంట్లోనే కొంచెము మనము ఇది ఉంటుంది కదండి, బెండకాయని కట్ చేసేసి వాటర్లో వేసేసి ఒక 1 hour ఆగిన తర్వాత ఆ వాటర్ ఈ వాటర్ కలిపేసి ఫేస్గా మన హెయిర్కి కానీ పెడితే హెయిర్ చాలా అందంగా, చాలా సిల్కీగా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇదైతే ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి హెయిర్ హెల్తీగా ఉండడమే కాదండి, మన స్కిన్ కూడా గ్లో అవ్వాలి. దానికి కూడా ఒక చిన్న టిప్ ఉందండి. అదేంటంటే మనము హెయిర్ నీట్గా మన ఫేస్ నీట్గా వాష్ చేసేసుకొని ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఇవాళ రేపు అందరికీ తెలిసిందే, ఐస్ క్యూబ్స్ అనేవి పెట్టుకొని ఒక బౌల్లో పెట్టుకొని అట్లా ముంచేసి అట్లా తీస్తుంటారు. అలా చేయలేని వాళ్ళు కాటన్లో పెట్టుకొని ఫేస్ అంతా కొంచెం అట్లా, అంటే మరీ ఎక్కువ రబ్ చేయకుండా కొంచెం అద్దినట్టు అట్లా ఒక 5 minutes అలా అద్దేసి తర్వాత కొంచెంసేపు ఆరనిచ్చి మంచి ప్యాక్ ఏంటంటే కాఫీ పొడి, తేనె, కొంచెము టమాటా జ్యూసు కలిపి మిక్స్ చేసేసి ప్యాక్ లాగా వేసుకొని ఒక 10 to 15 minutes తర్వాత వాష్ చేసుకుంటే స్కిన్ అయితే చాలా గ్లో ఉంటుంది. ఇంకో టిప్ ఏంటంటే మనము కోకోనట్ వాటర్ తాగేసి పడేస్తూ ఉంటాం కదా, దాంట్లో మనకి లేత కొబ్బరి అనేది ఉంటుంది. దానితో మర్దనా చేసి ఫేస్ మీద ఒక 5 minutes అలా ఉంచేసి వాష్ చేసేసుకుంటే మంచి గ్లో వస్తుంది. ఈ టిప్స్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.